గుంటూరు మిర్చి ఎగుమతులకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన 3 ఎక్స్‌పోర్ట్ కంపెనీలకు చెందిన సరుకును అక్కడి కస్టమ్స్ అధికారులు తిరస్కరించారు. ఆ కంటైనర్లోని మిర్చిలో పరిమితికి మించి మిథామిడోపాస్ అనే పురుగుమందు అవశేషాలున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల గుంటూరు కేంద్రంగా ఉన్న మిర్చి ఎగుమతి కంపెనీలు చెన్నై షిప్యార్డ్ నుంచి చైనాకు కంటైనర్లో సరుకును పంపించారు. వాటిల్లో కొన్నిటిని అక్కడి కస్టమ్స్ అధికారులు ర్యాండమ్గా తనిఖీ చేయగా మిథామిడోపాస్ అనే కెమికల్ను పంట సాగులో వినియోగించినట్లు తేలింది. 3 కంపెనీలకు చెందిన కంటైనర్లను నిలిపివేశారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైంది. అప్పట్లో బోర్డు జోక్యం చేసుకుని ఎలాగోలా ఎక్స్‌పోర్ట్ ఆర్డర్లను పాస్ చేయించింది. ఏటా గుంటూరు నుంచి చైనాకు 20,000కు పైగా కంటైనర్లో మిర్చి ఎగుమతి జరుగుతుండగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామం మిర్చి రైతులు, వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తుంది. సరుకు తిరస్కరణకు గురైన ఆ 3 కంపెనీలు వెంటనే దానిపై చర్చ నడుస్తోంది. మిథామిడోపాస్ పురుగుమందు వాడి సాగు చేసిన మిర్చి పంటను చైనా తిరస్కరిస్తుండటంతో ఆ కెమికల్ తయారీ లైసెన్సును రద్దు చేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. చైనాకు ఎక్కువగా తేజ వెరైటీ మిర్చి ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తుండడం 3 కంపెనీలను ఎగుమతి చేయొద్దని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎగుమతుల్లో అనిశ్చితి నెలకొంది. దీంతో ఎగుమతిదారులు గుంటూరు మిర్చి యార్డులో కొనుగోలు చేసిన తేజ వెరైటీ పంటను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తున్నారు. 19,70,846 మిర్చి బస్తాలు ప్రస్తుతానికి స్టోరేజీల్లో ఉన్నాయి. చైనాలో నిబంధనలు కాస్త సడలించిన తర్వాత ఎగుమతి చేయొచ్చనే ఆలోచనలో పలువురు ఉన్నారు.